ఏలూరు జిల్లా కుకునూరు మండలంలోని దాసు సంఘం నూతన మండల కమిటీ ఆదివారం ఉప్పేరులో పల్లం వెంకటదాసు నివాసంలో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. సంఘ అధ్యక్షురాలిగా పల్లం సంధ్య, కార్యదర్శిగా బట్టు కమలాకర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్లం రవికుమార్, పాముల వరప్రసాద్, జెట్టి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాసు సామాజిక వర్గ ఐక్యతకు, అభివృద్ధికి, దాసు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని వారు కోరారు. అదేవిధంగా సంఘ అధ్యక్షురాలిగా సంధ్య మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను అంకితభావంతో పనిచేస్తానని అన్నారు. అలాగే సహాయ కార్యదర్శిగా పాముల లక్ష్మణరావు, ఉప అధ్యక్షురాలిగా పల్లం పార్వతి, కోశాధికారిగా చెట్టకోపం నారాయణదాసు ఎన్నిక కాగా, సభ్యులుగా ఎర్నం నరసింహారావు, పాముల కాళిదాసు, సాదుపాటి వాసు, పాముల రమాదేవి, పాముల దుర్గారావుని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన పల్లం వెంకటదాసుకి నూతన కార్యవర్గం ధన్యవాదాలు తెలిపారు. దాసు బంధువుల ఐక్యత, గట్టిగా చేతులు ఎత్తండి. దాసు బంధువుల ఐక్యత, దాసు బంధువుల ఐక్యత, దాసు బంధువుల ఐక్యత. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే, గోదావరి జిల్లాలో దాసు బంధువుల గ్రామస్థాయి సంఘాలను, కమిటీలను బలోపేతం చేసి గ్రామాలన్నీ సంఘటితం చేసి వాటి సమన్వయంతో మండల కమిటీలు ఏర్పాటు చేయటం జరుగుతున్నది. ఆ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛంద కార్యకర్తలైనటువంటి గౌరవశ్రీ నేలటూరి సత్యనారాయణ గారు, కోరం నరేష్ గారు, అలాగే నేను పల్లం రవికుమార్, మేమంతా కూడా స్వచ్ఛంద కార్యకర్తలుగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, ఎలాంటి స్వలాభం ఆశించకుండా స్వచ్ఛందంగా ఈ కులంలో పుట్టినందుకు మేము ఎంతో కొంత ఈ యొక్క సేవ చేయాలనే సదుద్దేశంతో గ్రామ స్థాయిల నుంచి దాసు బంధువుల యొక్క జనాభా చాలా తక్కువగా ఉంటుంది. అందున కూడా అక్కడక్కడ ఉండటం వల్ల మా యొక్క వైష్ణవ సాంప్రదాయ అయినటువంటి కులంలో పరస్పర పరిచయం, బంధుత్వాలు చాలా తక్కువగా ఉన్నవి. వాటిని బలోపేతం చేయాలి, పటిష్టం చేయాలి అనే సదుద్దేశంతో అందరి యొక్క దాసు బంధువుల యొక్క సహాయ సహకారాలు కోరడమైనది. ఏ మండలం వెళ్ళినా కానీ వారందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చరిత్రలో ఎన్నడూ కని విని ఎరిగిన రీతిలో ఈ విధంగా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి వారంతా కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వస్తున్నారు. ముందుకు వచ్చి సహాయక సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క దాసు బంధువుకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రప్రథమంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ కుటుంబాలు ఉండి మాకు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చినటువంటి జీలుగుమెల్లి గ్రామం, అలాగే జీలుగుమెల్లి మండల అధ్యక్షులైనటువంటి పాముల ప్రసాద్ గారు, కార్యదర్శి జెట్టి రామకృష్ణ గారు, తదితర కార్యవర్గం అంతా కూడా, అలాగే ఆ యొక్క జీలుగుమెల్లి గ్రామస్తులు స్వచ్ఛందంగా ఎంతో ఉత్సాహంగా సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ఉత్సాహపరుస్తూ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మండల కమిటీ ఏర్పాటు చేయడానికి అన్ని విధాలా సహకరించినందుకు ప్రథమంగా వారికి ధన్యవాదాలు. తదుపరి టీ నరసాపురం మండల దాసు బంధువుల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగినది. ఆ తదుపరి జంగారెడ్డిగూడెం మండలం, తదుపరి ద్వారకా తిరుమల మండలం, ఈరోజు ముఖ్యంగా విలీన మండలానైనటువంటి కుక్కునూరు దాసు బంధువుల మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికవడానికి తక్కువ జనాభా అయినా, తక్కువ ఊర్లైనా వారు ఎంతో ఐక్యంగా కలిసిమెలిసి సమిష్టిగా ముందుకు వచ్చి వారి యొక్క సహాయ సహకారాలను ఈ విధంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఐక్యంగా ముందుకు వచ్చి ఈరోజు కుక్కునూరు మండల దాసు బంధువుల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అధ్యక్షులుగా మన పల్లం సంధ్య గారు, కార్యదర్శిగా పల్లం పార్వతి గారు, తదితరులు ఈ యొక్క కార్యవర్గాన్ని కుక్కునూరు మండల దాసు బంధువుల మండల అధ్యక్షురాలు పల్లం సంధ్య గారు, అట్లాగే కుక్కునూరు మండల దాసు బంధువుల
ప్రధాన కార్యదర్శి భట్టు కమలాకర్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ప్రతి ఒక్కరికి అందరి సమక్షంలో అందరి ఆమోదంతో ఎన్నికైనందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.